ఏపీలో స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చెకింగ్ జరుగుతోంది. జిల్లాల వారీగా నిర్ణీత ప్రదేశాల్లో స్కూల్ బస్సులను చెక్ చేస్తున్నారు. ఫైర్ అలారం లేని బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్సులు రోడ్డెక్కితే చర్యలుంటాయని హెచ్చరించారు అధికారులు. 2019 తర్వాత నుంచి ఫైర్ అలారం లేని బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదంటున్నారు రవాణా శాఖ అధికారులు. విజయవాడలో కూడా స్కూల్ బస్సులో తనిఖీలు జరిగాయి. విజయవాడలో స్కూల్ బస్సుల చెకింగ్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఏపీ రవాణా అధికారులు స్కూల్ బస్సుల యొక్క ఫిట్నెస్ లను చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవలే ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా అప్లై చేసి బస్సులన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏ బస్సులను అయితే బయటికి అంటే స్కూల్ పిల్లల్ని తరలించడానికి వాడతారో ఆ బస్సులకి సంబంధించినటువంటి ఫిట్నెస్ ఎలా ఉంది, ఎలాంటి అన్నీ అందులో ఉండాలి, అందులో ఉండేటటువంటి ఎక్విప్మెంట్స్ ఏమి ఉండాలి, అలాగే వాటికి సంబంధించి ఏమేమి చెక్ చేస్తారు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని వెరిఫై చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇందులో. ఇక్కడ మనతో పాటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మూర్తి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏమేమి చెక్ చేస్తారు ఇందులో? ఈ స్కూల్ బస్సుల విషయంలో ఫిట్నెస్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మనకి FDSS ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ బస్సులన్నింటినీ కూడా ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని చెప్పేసి ఎమర్జెన్సీ సిస్టమ్స్, ఈ వాల్వ్స్ వీటిలో ఏంటంటే ఎమర్జెన్సీ సిస్టమ్ ఏమైనా ఫైర్ ఇన్సిడెంట్ అయితే ఇట్లా గ్యాస్ స్ప్రింక్లర్ అయ్యి మొత్తం అంతా ఇదంతా ఫైర్ ప్రొటెక్షన్ చేస్తుంది. ఇదిగోండి ఈ డిటెక్షన్ డివైస్, అక్కడ ఆ డివైస్ ఉంటుంది. దీని ద్వారా మనకి ఫైర్ ఏమైనా యాక్సిడెంట్ లాంటి జరిగినా కానీ ఇమీడియట్ గా ఈ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా అలారం వచ్చి మనకు మొత్తం అంతా ప్రొటెక్షన్ చేయాలి. సో అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇంకా ఏమేమి ఉండాలి అంటే యాక్చువల్ గా మెడికల్ కిట్స్ ఉండాలి, అలాగే చూస్తే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, మెడికల్ కిట్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్, అతనికి లైసెన్స్, హెవీ లైసెన్స్ ఉండాలి అతనికి. అంటే సహజంగా వీళ్ళు డ్రైవింగ్ కి సంబంధించినంత వరకు డ్రైవర్ ఫిట్నెస్ కూడా కొంత చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. డ్రైవర్ ఎక్స్పీరియన్స్ మనకి ఉండాలంటే 3 years ఎక్స్పీరియన్స్ మనం ఉండాలి. హెవీ లైసెన్స్ మన 3 years ఎక్స్పీరియన్స్ ఉండే దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. సో అది డ్రైవర్ కి కూడా హెవీ లైసెన్స్ ఉండాలి, అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం ఏవైతే ఉండాలో పర్టికులర్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ గా బస్సులో ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మీ స్కూల్ బస్సులో ఏమేమి ఉండాలి అనేది మీకు ఏమైనా తెలుసా? కొంచెం కేరింగ్ గా ఉండాలి, అంటే ఏమైనా అయినా కానీ అలా చూసుకునేటట్టుగా ఎల్లట్టుగా. ఇప్పుడు స్కూల్ బస్సులో ఎలా ఉండాలి, డ్రైవర్ ఎలా ఉండాలమ్మా? కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి. బస్సులో ఏమేమి ఉండాలమ్మా? సేఫ్టీ మెజర్మెంట్స్ ఉండాలి. విద్యార్థులకు కూడా కొంతవరకు నాలెడ్జ్ ఉందని అయితే మనం అయితే చెప్పొచ్చు. అయితే ఇంకొక పక్కన ఖచ్చితంగా బస్కి సంబంధించినంత వరకు అటు బస్సు ఫిట్నెస్ అలాగే డ్రైవర్ ఫిట్నెస్ కూడా పూర్తి స్థాయిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అయితే చెక్ చేస్తామని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళితో రామ్, NTV, విజయవాడ నుంచి.